జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు తీవ్ర రూపు దాలుస్తోంది. గ్రామీణ సర్వీసులకు సంబంధించి పారదర్శక విధానాలు లేకుండా నియామకాలు చేపట్టడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా అత్యవసర సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం మాత్రం సమ్మె చేసినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదని చెబుతోంది. మరోవైపు జూడాలు ప్రభుత్వానికి మధ్య పోరులో అమాయక రోగులు బలైపోతున్నారు. గ్రామీణ సర్వీసు మార్గదర్శకాల రూపకల్పనలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందంటూ వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారం రోజుల క్రితం ఉస్మానియా నుంచి మొదలైన వీళ్ల ఆందోళన ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలలకు పాకింది. పీజీ వైద్య కోర్సులు పూర్తి చేసిన వారి నియామకాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందిస్తామని ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రభుత్వం జోడాలకు హామీ ఇచ్చింది. అయితే 6 నెలలు గడిచినా ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వలేదంటూ వైద్య విద్యార్థులు తాజాగా ఆందోళన చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు తమకు అభ్యంతరం లేదని, అయితే తాము నిర్వహించే విధులపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రూరల్ సర్వీస్ చేయమని అడుగుతుంది డాక్టర్స్ ని. మేము రూరల్ సర్వీస్ చేయడానికి మేము ఎప్పుడు కాదనలేదు, కానీ దానికి ఏమి ప్రోటోకాల్ ఏంటి, దానికి గైడ్ లైన్స్ ఏమున్నాయి, ఇవన్నీ చెప్పకుండానే మాకు గవర్నమెంట్ ఊరికే రూరల్ సర్వీస్కి వెళ్ళండి అని చెప్తుంది. ఇది ఎంతవరకు సమంజసము? అంటే మనల్ని స్టూడెంట్గా అక్కడ పోస్ట్ చేస్తుందా, లేకపోతే మమ్మల్ని ఒక క్వాలిఫైడ్ డాక్టర్గా అక్కడ పోస్ట్ చేస్తుందా? క్లారిటీ లేకుండా మమ్మల్ని వెళ్ళమంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదంటున్నారు. మన గాంధీ హాస్పిటల్లో అటాక్ జరిగింది, ఎక్కడో తీసుకెళ్లి పోస్ట్ చేసినప్పుడు అక్కడ సెక్యూరిటీ విషయం ఏంటి సార్ అని అడిగితే, ఏమైనా జరగనియండి అమ్మా, దాని తర్వాత మేము కమిటీ వేసి రిపోర్ట్ తీసుకుంటామంటే, ఏమైనా జరిగిన తర్వాత మీరేంటి సార్ మాకు చేసేది? ప్రభుత్వం మాత్రం వైద్యులు సమ్మె చేసినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెబుతోంది. మౌలిక వసతుల కల్పన కోసం అవసరమైన నిధులను కేటాయించినట్లు మంత్రి కొండ్రు మురళి తెలిపారు. రూరల్లో ఉంటే నిజంగా ఈ విద్యార్థులకి చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చాలా మంచి నాలెడ్జ్ గానే అవుద్ది. మిగతా అన్ని రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేసే, మనం కొంచెం లేట్గా ఇంప్లిమెంట్ చేసాం. సో దీంట్లో ప్రభుత్వం అయితే వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. వారికి కావాల్సిన ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నారు, మౌలిక సదుపాయాలు, అది ప్రభుత్వం చూసుకుంటుంది, ఇంప్లిమెంట్ చేస్తాం ఖచ్చితంగాను. ప్రభుత్వం వైద్య విద్యార్థుల మంకుపట్టు కారణంగా పేద రోగులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. సరైన వైద్య సేవలు అందక కొందరి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇక అత్యవసర సేవలు నిలిపివేస్తే పరిస్థితి మరింత దిగజారనుంది.